ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సహోదరుడు దైవజనులు మన మధ్యలో ఉన్నారు. ఈ యొక్క సుందరమైన మందిరావరణాలు నిర్మించుటకు బైబిల్ చెబుతుంది దేవుని ఆశీర్వాదము జకర్యా గ్రంథములో 4వ అధ్యాయము 7వ వచనములో చూస్తే, ప్రత్యక్షమగు యెహోవాకు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైన కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినని రాయబడింది. నిజమే, దేవుని ఆత్మకార్యము ఒలివలకొండ ప్రార్థన మందిర నిర్మాణము స్లాబ్ జరుగుతూ ఉంది. ఇదిగో దైవజనులకు చేతుల నుంచి ఇక్కడ ఈ కార్యం చేయబోతుండగా దేవుని మహిమార్థమై ప్రియమైన దేవుని బిడ్డలారా చూస్తున్నారు, వింటూ ఉన్నారు. ఈ మహిమలో మీరు కూడా పాల్గొన్నట్లుగా ప్రార్థన చేయండి, చేతులు ఎత్తండి. దేవుని అమితమైన దీవెనలు మన జీవితంలోకి అనేకమైనటువంటి రక్షణార్థమైనటువంటి కృపగా మార్చబడినట్లుగా స్తుతిద్దాం. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. రండి, దైవజనులు ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోక తండ్రి, గొప్ప దేవుడవు నాయన, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, నీకే వేల కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. యేసయ్యా, మేమేమైనా మాకు తెలియదు ప్రభువా. యేసయ్యా, ఈ రోజు ఈ చర్చి యేసయ్యా స్థాపించడంలో ప్రార్థన చేస్తున్నాము. యేసు నామములో మీ పనిని మీరు జరిగిస్తున్నందుకు వందనాలు యేసయ్యా. తండ్రి, ఇంత ఘనఘనంగా యేసయ్యా, ఇంత విజయవంతంగా యేసయ్యా పనులు జరుగుతున్నాయంటే కేవలం నీకే మహిమ, నీకే ఘనత యేసయ్యా. యేసయ్యా, ఈ పని స్టార్ట్ చేస్తుండగా నాయన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు అధ్యక్షత వహించామని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, పరలోకమంతా యేసరాజా ఈ ప్రార్థన మందిరం స్లాపేస్తుండగా పరలోకమంతా దిగివచ్చును కాక యేసు నామములో ప్రభువా. తండ్రి, నీకే వందనాలు ప్రభువా. యేసయ్యా, నీకే మహిమ, నీకే ఘనత యేసయ్యా. చేస్తున్నటువంటి యేసరాజా, ఇక్కడ పని చేసిన ప్రతి ఒక్కరిపైన మీ హస్తం గొప్పమని ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, గొప్ప కార్యం జరిగించండి యేసరాజా. కావాల్సిన ప్రతి ఒక్కరిని సమర్పించమని యేసు నామములో ప్రార్థిస్తున్నారు తండ్రి. ఆమేన్.